ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు మనకి బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక భారీ మలుపు అనేది రాబోతుంది. ఇది నువ్వు తెలుసుకోకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్క నిమిషం పాటు సమయం చేసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా, లేకుంటే కనుక కష్టాల్లో మునిగిపోతావు అని చెప్పి బాబాగారు అయితే మనతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ప్రతిరోజు కూడా నీ యొక్క జీవితం అనేది మొదలయ్యే విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, ఈ రోజైనా కానీ నా మనసులో ఎటువంటి టెన్షన్లు, ఎటువంటి భయం, ఎటువంటి ఆందోళన అనేది లేకుండా చాలా స్మూత్గా నా జీవితం గడిచిపోతుందా, లేదా ఈరోజు ఏదన్నా ఒక సమస్య అనేది వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందా, అసలు ఈరోజు నాకు అనుకూలంగా నా యొక్క జీవనశైలి ఉంటే బాగుంటుంది, ఏ కష్టాలు ఏ దుఃఖాలు అనేవి నా గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు అని చెప్పి నీ యొక్క రోజునైతే మొదలు పెడతావు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు అనేవి పూర్తిగా అనుభవించిన తర్వాత వీటన్నిటి యొక్క అనుభవంతో నువ్వు తెలుసుకున్న విషయం ఏంటి అంటే కనుక, బాబా, నాకు కోట్ల సంపాదన వద్దు, మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి, సరైన నిద్ర కావాలి, అలాగే నాకు ఏదైతే ఉందో దాంతో నేను తృప్తిగా బ్రతకగలిగే జీవితం నాకు అందాలి అని చెప్పి మరికొంతమంది కోరుకునే విషయం ఏంటి అంటే గనక, తెలిసో తెలియకో బాబా ఆడంబరాలకి పోయాను, అలాగే కొన్ని ఎక్స్ట్రాలు అనేవి చేశాను, దానివల్ల ఈరోజు నేను అప్పులలో కూరుకుపోయాను, నాకు చేయూతను అందించేవారు ఎవరూ కూడా లేరు, నన్ను సమస్యల నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరూ లేరు, వీలైతే కష్టాలలో పడిపోతున్న నన్ను చూసి ఎగతాళి చేసేవారు అయ్యో పాపం అని చెప్పి పరామర్శించి కాసేపు నటన చేసి పక్కకు వెళ్ళే వాళ్ళే తప్ప నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నా తలని నిమురుతో నాకు ఓదార్పును అందించే వాళ్ళు ఎవరూ కూడా లేరు. ఇదంతా కూడా నాకు అర్థమవుతుంది. కానీ చేసిన తప్పు నుంచి బయటపడాలి అంటే, అప్పుల నుంచి బయటపడాలి, ఈ అప్పులు తీరాలి అంటే చేతి నిండా ధనం కావాలి, ధనం కావాలి అంటే నేను చేస్తున్న పనిలో నాకు చక్కటి అదృష్టం కలిసి రావాలి అని చెప్పి కోరుకుంటూ వారి యొక్క జీవితాన్ని మొదలు పెడతారు. మరికొంతమంది నాకు ఎన్నో ఆనందాలు, సంతోషాలు నా చుట్టుపక్కల ఉన్నా కానీ వేటిని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను. నా మనసు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా, ఏదో నా నుంచి దూరమైపోయినట్లుగా, అసలు నేను బాధల కోసమే పుట్టానా, ఇప్పుడు ఈ సమయంలో నవ్వుతున్నాను, దీనికి నేను అర్హురాలినేనా, అసలు నేను ఈ సమయంలో పెట్టే ఖర్చు నేను పెట్టడానికి సరైన సమయమేనా, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలో గందరగోళంలో ఉన్నాను, ఏం చేయాలో కూడా నాకు తోచడం లేదు, మనసంతా కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నిండిపోతుంది, నేను గతంలో ఎలా ఉన్నానో అలాంటి నాకు నేను కావాలి అని చెప్పి కోరుకునేవారు మరికొంతమంది ఉంటారు. ఇలా వారి యొక్క అవసరాలను బట్టి మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళే నా భక్తులలో ఎక్కువగా ఉంటారు. అయితే వీరు కోట్లు అడగడం లేదు, అలాగే లక్షల సంపాదన నాకు ప్రతిరోజు దక్కాలి అని చెప్పి మితిమీరిన ఆశను కూడా కోరుకోవడం లేదు. నా భక్తుడు ఎప్పుడైనా కానీ ఉన్నదానితో తృప్తిగా బ్రతకాలి, ఎవరి మనసుని బాధ పెట్టకూడదు, ఎవరు కూడా
నా యొక్క మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ ఎప్పుడు బాధపడకూడదు, కన్నీరు పెట్టకూడదు అనే విధంగానే ఆలోచన చేస్తారు. తల్లి, నీ యొక్క మానసిక స్థితిని నేను సరిగ్గా అనాలసిస్ చేసి చెప్పాను కదా. అయితే ఇప్పుడు నీ జీవితంలో ఒక భారీ మలుపు అనేది రాబోతుంది. ఈ యొక్క భారీ మలుపు అని నేను ఎందుకు అంటున్నాను అంటే కనుక, ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరగబోయేది ఒక ఎత్తు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే కనుక, కష్టాలు, కన్నీరు, మనుషుల యొక్క మనస్తత్వాలు, ఎప్పుడు ఎవరు ఏ పని కోసం ఏ విధమైన నటనను చేస్తున్నారో వీటన్నిటినీ కూడా పసిగట్టగలిగే తెలివితేటలు, వయస్సు, అనుభవం నీకు వచ్చాయి. అయితే ఇప్పటి నుంచి నువ్వు ఇన్ని గొడవలు పడినా, ఇంత మానసిక వేదన అనుభవించినా, ఇంత ఒకరిని మార్చడానికి ప్రయత్నించినా, అది భర్త విషయంలోనైనా, బిడ్డల విషయంలోనైనా, లేదా మరే వ్యక్తి విషయంలో అయినా కానీ, ఆ యొక్క వేదన వల్ల, తపన వల్ల, ఆశ వల్ల జరిగేది కానీ సాధించేది కానీ ఏది కూడా ఉండదు అని చెప్పి నువ్వు పూర్తిగా గ్రహించుకోగలిగావు. ఇప్పటి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా తెలివిగా వేయాలి అని నా యొక్క మాట. ఈ రోజు నుండి ఈ యొక్క నువ్వు తెలివిగా వేసే అడుగు ఏదైతే ఉంటుందో ఈ అడుగును బట్టి నీ జీవితం అనేది అదృష్టాల వైపుకు అడుగు పెడుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. చిన్నపిల్లవాడు ఎర్రగా కనిపిస్తుంది, పువ్వులాగా ఉంది అని చెప్పి నిప్పును పట్టుకుంటే ఆ బిడ్డకు తెలియదు వాడు పసివాడు అని చెప్పి నిప్పు ఆ బిడ్డ చేతులని కాల్చకుండా ఉంటుందా? కాలుస్తుంది కదా. అలాగే అన్నీ తెలిసిన వాడు పట్టుకున్నా కూడా నిప్పు కాలుస్తుంది. ఇక్కడ నువ్వు చేసే తప్పు అనేది తప్పు అని నీ మనసుకే అనిపించినప్పుడు దానిని ఆపడానికి నీ మనసు అంగీకరించకపోయినా, తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని ఆపకపోతే అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది. ఇది నువ్వు మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక రెండవది ఏంటి అంటే కనుక, ఎదుటి వారితో వ్యక్తిగతమైన వాదన, ఎదుటి వ్యక్తి నా మనిషి అని చెప్పి అతనిలో లేదంటే ఆవిడలో మార్పు రావడం కోసం నువ్వు పడే తపన, ఆవేశం, ప్రేమ, ఆలోచన అన్నీ గుర్తుంచుకో తల్లి. తపన, ప్రేమ, ఆవేశం, ఆలోచన, అలాగే నువ్వు ఏదైతే ఉన్నదాంట్లో తృప్తి పడకుండా, ఉన్నదాన్ని చూసుకుని సంతోషపడకుండా ఇంకాస్త ఎక్కువగా ఆశపడుతూ ప్రతి ఆశకు పోవడం. ఇక తర్వాత విషయం వచ్చేసి, నువ్వు నీ అనుకున్న వారి యొక్క మాటను వినకుండా నీ యొక్క మనసు ఏదైతే ఉందో, కొన్ని జరగవు, కొన్ని లేవు, కొన్ని అసలు నీకు నీ దగ్గరకు రానిరావు అనుకున్న వాటి గురించి కూడా లేనిపోని టెన్షన్లు పడుతూ భయాన్ని, ఆవేశాన్ని, ఆందోళనను పెంచుకోవడం. ఇక్కడ నేను చెప్పిన మాటలను నువ్వు జాగ్రత్తగా గమనించాలి తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, వీటిని బట్టే నీ జీవితం ఒక భారీ అదృష్టపు మలుపు తిరుగుతుంది, లేదా నువ్వు భారీ కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే జీవితం అనే ఈ యొక్క పాఠశాలలో మనిషి తను పాఠశాలలో నేర్చుకున్న దానికంటే కూడా ఎక్కువ విద్యను, అనుభవాన్ని నేర్చుకుంటాడు. కాబట్టి ఈ యొక్క పాఠశాల నీకు నేర్పించిన విద్యను నువ్వు ఆ యొక్క మనసులో పెట్టుకొని ఆచరించకపోతే నష్టం నీకే. ఇప్పటి నుంచి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. నువ్వు ఎంత సరైన ఆహారాన్ని తీసుకున్నా, నువ్వు టైంకి నిద్రపోవాలి అన్నా, నీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే నువ్వు తిన్న ఆహారం నీ శరీరానికి సహకరించదు, అంటే నీ శరీరానికి వంట పట్టదు. నువ్వు ప్రతిరోజు కూడా బలమైన పదార్థాలు తిన్నా కూడా నీకు నీరసంగా అనిపిస్తుంది.
లేదా నువ్వు ఏ పని చేయడానికి సిద్ధంగా లేవు, పదే పదే నీకు పడుకోవాలి, కూర్చోవాలి అని చెప్పి అనిపిస్తుంది. నీ మనసంతా ఏదో కోల్పోయిన విధంగా అనిపిస్తుంది. అంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని అర్థం. ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే కనుక సంతోషకరమైన మార్గాన్ని వెతుక్కోవాలి. దానికోసం నీకు సంతోషాన్ని కలిగించే వారితో మాట్లాడడం, నీ మనసుకు నొప్పిని కలిగించే వారితోటి, నిన్ను తిట్టే వారితోటి, ఎంత మంచి చేసినా కూడా నిన్ను వెతికే వారితోటి నువ్వు దూరంగా ఉండడం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఏ పనులు చేసుకుంటే సంతోషంగా ఉంటావు, ఏ పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు అనే దాని మీద దృష్టిని పెట్టి మనసుకు ఏదైనా కానీ బాధ కలిగితే దాన్ని నువ్వు లైట్గా తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇక నువ్వు ఒకరితోటి పోల్చుకోవడం అనేది పూర్తిగా ఆపివేయాలి. ఇక నువ్వు రెండవది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నువ్వు నీ అనుకున్న పరాయి వాళ్ళని దూరంగా ఉంచాలి. అంటే ఎవరైతే ఇప్పటి వరకు నీ మనిషి, నా వ్యక్తి, నా కోసం అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు నీ యందు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు అటువంటి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే కనుక తల్లి, నీ యొక్క మనసు చాలా విసిగిపోయి ఉంది. దీనికోసం ఆలోచించి వారిని మార్చడం కోసం ప్రయత్నించి ఎన్నో రకాలైన గొడవలను ఆడి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకొని, అలాగే ఎప్పుడూ కూడా వారి ఆలోచనలతోటే నీ యొక్క జీవితాన్ని గడుపుతూ చాలా సమయాన్నే ఇప్పటి వరకు వృధా చేశావు. ఇప్పటికైనా కానీ ఆ సమయం అనేది నీ కోసం కేటాయించుకొని అటువంటి వృధా మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా నీ అనే ఆ యొక్క మాటను పక్కన పెట్టేసేసి నీ గురించి ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు అనే మాట నువ్వు గట్టిగా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే నువ్వు ప్రేమ కోసం ఎప్పుడూ కూడా ఎవరి ముందు చెయ్యి చాపకూడదు, ఎవరిని కూడా అడుక్కోకూడదు. ఒకరిని అడుక్కుంటే వచ్చేది ప్రేమ కాదు, అది జాలి, దయ, నటన తప్పితే నిజమైన ప్రేమకు అక్కడ స్థానం అనేదే లేదు అని గుర్తుంచుకో. అది భర్త విషయంలో భార్యకైనా, భార్య విషయంలో భర్తకైనా, పిల్లల విషయంలో తల్లిదండ్రులకైనా, తల్లిదండ్రుల విషయంలో పిల్లలకైనా, ఏది ఏమైనా కూడా నీకు ఈ యొక్క మార్పు కనుక చేసుకోకపోతే ఈ యొక్క విషయం వినడానికి చిన్నదిగానిగా అనిపించవచ్చు, కానీ నా అనే భావన మనసులో నుండి పూర్తిగా బయటకు నెట్టివేయడానికి చాలా సమయం పడుతుంది. అది నువ్వు ఎంత తొందరగా చేసుకోగలిగితే, ఎంత తొందరగా బయటపడగలిగితే నీ జీవితం అంత ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకో. ఇక అన్నిటికంటే కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక నీ అనుకున్న నీ బంధువులలోనే నీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. నువ్వు మంచి చీర కట్టుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి బంగారం వేసుకున్నా, చక్కగా అందంగా రెడీ అయ్యి కాస్త తలలో ఒక మూర మల్లెపూలు పెట్టుకున్నా కూడా వారి యొక్క రెండు కళ్ళతోటి అస్సలు చూడలేరు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా, నీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయా, నువ్వు ఎప్పుడు ఏడుస్తావా, నువ్వు ఎప్పుడు ఇంట్లో గిలగిలా కొట్టుకుంటూ మీరు భార్యాభర్తలు తన్నుకు చేస్తారా, ఇలా అనేక రకాలైన క్రూయాలిటీ మైండ్ తోటి క్రూరంగా ఆలోచించే బంధుమిత్రుల శత్రువర్గంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి అటువంటి వారి యొక్క ఆలోచనలకు నువ్వు ఆజ్యం పోసినట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉండకూడదు. వారు నిన్ను ఎలా ఉన్నా కానీ చూడలేరు. ఎలా ఉన్నా నీ మీద ఈర్ష్యను చూపిస్తారు, అసూయను చూపిస్తారు. అటువంటి వారి గురించి ఆలోచన కూడా చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు.
కాబట్టి వారి గురించి ఆలోచన మానేసి వారి యొక్క ఆనందాలకు ఆర్జం పోసే పనులు నువ్వు చేయకో. ఆ పనులు ఏంటి అంటే కనుక ఇంట్లో గొడవలాడుకోవడం, భార్యాభర్త మధ్య కీచులాడుకోవడం, పిల్లలని అరవడం, భర్తను అరవడం, భార్యను అరవడం, ఇంట్లో ఎప్పుడు రణరంగమైన వాతావరణం అనేది క్రియేట్ చేసుకోవడం, ఇటువంటివి చేయకు. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఇంటి గుట్టంతా బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చి సలహా ఇస్తున్నాడు అంటే అక్కడ నీ కుటుంబ పరువు నీకు నువ్వే తీసుకున్నట్లు అవుతుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా మైండ్లో ఉంచుకో. దీనివల్లే చాలా వరకు కూడా నీ యొక్క పరువు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆలోచించుకో. ఇక తర్వాత నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక తల్లి, మనశ్శాంతికి మించిన, మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదు. ఇప్పటి వరకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నావు. అది గ్యాస్ట్రిక్ అయినా, మైగ్రేన్ అయినా, లేదంటే కనుక యాంగ్జైటీ అయినా, డిప్రెషన్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, మోకాళ్ళ నొప్పులైనా, లేదంటే కనుక నడుము నొప్పి అయినా, థైరాయిడ్ సమస్య అయినా, ఏదో ఒకటి మనిషికి ఏదో ఒక సమస్య అనేది ఇప్పటి రోజుల్లో సర్వసాధారణమైంది. ఈ యొక్క సమస్య అనేవి కేవలం నీకు మాత్రమే వచ్చాయి. వాటి గురించి నీకు ఆ బాధ అనేది ఉండవచ్చు. అలాగే వాటి గురించి నీకు ఏదో తెలియని ఆందోళన అనేది ఉండవచ్చు. కానీ వాటిని నువ్వు సరైన వైద్యుడి దగ్గర చూపించుకొని దానికి తగ్గ మెడిసిన్ వాడుకొని అక్కడితో ఆ ప్రాబ్లంకి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో నాకు ఇప్పుడు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి, అయ్యో నాకు ఇప్పుడు ఏం జరిగిపోతుందో, అయ్యో నేను చనిపోతానేమో, ఇటువంటి భయాలను మనసులో ఎప్పుడూ పెట్టుకోకు తల్లి. ఎందుకంటే ఎంత మంచిగా ఉన్న వ్యక్తి అయినా కూడా చూస్తూ చూస్తూ కళ్ళ ముందు చనిపోయే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎలా రాసిపెట్టి ఉంటుందో అలాగే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏదో రోగం వచ్చిందని చెప్పి వాళ్ళు ముందు వెళ్ళిపోవడం, ఆరోగ్యంగా ఉన్నవాడు 100 ఏళ్ళు బ్రతుకుతాడు అని అనుకోవడం, ఇది ఏది కూడా నమ్మదగిన విషయాలు కాదు. ఈ యొక్క జీవితం అనేది నీటి మీద బుడగలాంటిది. చక్కగా 24 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, మంచి వయసులో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి స్కూటీ మీద వెళ్తుంటే అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చనిపోయాడు. అతనికి ఏ జబ్బు చేసిందని చనిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏ జబ్బుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఆస్తుల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ మనుషుల గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ యొక్క మనోధైర్యమే నీకు మందు. నీ యొక్క మానసిక ప్రశాంతతే నీకు అమృతం. నీ యొక్క సరైన నిద్రే నీ యొక్క ఆరోగ్యానికి ఒక అంటారు కదా సంజీవిని అని, అలా సంజీవినిలాగా పనిచేస్తుంది. తల్లి, ఈ యొక్క చిన్న జీవితంలో ఇవన్నీ కనుక నువ్వు తెలుసుకొని నీ జీవితంలో మలుపు అనేది నువ్వు తిప్పుకోకపోతే నువ్వు ఇలాగే కష్టాల్లో కూరుకుపోతావు. ఇలాగే నీ జీవితం అంతా ఆందోళనతోటి, కొత్త కొత్త రోగాలతోటి ఇలా నీ జీవితాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాకుండా పోతుంది. కాబట్టి నేను ఒక తండ్రి స్థానంలో ఉండి ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అని చెప్పి నన్ను నమ్మినట్లయితే నేను చెప్పిన మాటలని మనసులో పెట్టుకో. అర్థమైంది కదా? పెట్టుకోవడమే కాదు, ఆచరించి చూపించు మరి అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.